ఒకప్పుడు తెలిసి తెలియక ప్రేమ పెళ్ళిళ్ళు, లవ్ మ్యారేజ్లు ఇట్లాంటివి జరిగినాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే అది దేవునికి విరోధమైన కార్యమని ఎరిగి కన్నీరు కార్చి ఏం చేయాలి? ప్రభువా నన్ను క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మా పిల్లలు మీద ఆ పరిస్థితులు ఏలుబడి చేయకూడదయ్యా, మా పిల్లలు మంచి మార్గంలో నడిపించబడాలయ్యా, నీ రక్తంలో నన్ను, మమ్మల్ని, మా పిల్లలందరినీ కడుగుము నాయనని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపముల నుండి విడుదల చేస్తుంది. యేసు రక్తం ప్రతి శాపము నుండి విడిపిస్తుంది. ఒకప్పుడు మనందరం అజ్ఞానులం, జ్ఞానం లేని విధానంలో నడిచిన వాళ్ళం. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నామంటే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. వాక్యం వింటమంటే ఏంటి? జ్ఞానాన్ని నేర్చుకోవటం అన్నమాట. ఇప్పుడు జ్ఞానం లేనివాడు, కొంతమంది అంట మాంసం ముక్కలు తిని ముడిసిలు అంటే ఏం చేసుకుంటారంట అమ్మా, మెళ్ళలో వేసుకున్నట్టు. నాకే పలానా చోటన ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు, నాకు పలానా చోటన ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే మెళ్ళలో ముడిసిలు వేసుకుని తిరిగినట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదేదో ఘనత వస్తుందని. వింటం బాగానే వింటారు, విలువ లేకుండా, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా మనల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా నీచంగా, చిరాకుగా, అదో రకంగా చూస్తారు. కానీ ఆప్యాయతగా, ప్రేమగా, గౌరవంగా, మర్యాదగా ఎవరు చూడరు. ఎవరు మాట్లాడినా బాధ వచ్చిందని బాధ చెప్పుకుంటాకి వెళ్ళామనుకోండి, ఒకవేళ బాధ చెప్పుకుంటాకి వెళితే ఓదార్చినట్టుగా మాట్లాడతారు. కానీ నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వకూడదా అంటా ఉంటారు. ఇలాంటి వాళ్ళు లేరంటారా? ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు లేరంటారా? నిజం ఇది. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అయ్యా ఇదిగో నాకు ఈ బాధలో, ఈ కష్టంలో మాకు సహాయం చేయ్యా, మమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి కాపాడండి అయ్యా అని వెళితే ఆ నీచమైన బ్రతుకులో బ్రతుకుతున్న మగవాడినైనా ఆడవాళ్ళనైనా ఎట్లా మాట్లాడతారంటే మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వచ్చు కదా అని నీచంగా మాట్లాడి అపహసించే వాళ్ళు లేకపోలేదు. అందుకని మనం అంతటి నీచమైన స్థితిలోనికి వెళ్ళకముందే ప్రతి వారము వాక్యము ద్వారా మనల్ని మనము హెచ్చరించుకుని సరి చేసుకుని ఒక